లక్నో సూపర్ జైంట్స్ 2026 ఐపీఎల్ లో టైటిల్ వేటకు సిద్ధమైంది. ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ లో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢీకొట్టబోతుంది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కి ఈ సీజన్ సవాలే. ప్రస్తుతం అతడు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఎల్ఎస్జీ తరపున తన తొలి సీజన్ లో నిరుడు పంత్ కెప్టెన్ గా ప్రధాన బ్యాటర్ గా రాణించలేకపోయాడు. కీలక ఆటగాళ్లు ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు గాయాల బారిన పడడం అతడి పనిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈసారి పంత్ కు పూర్తి ఫిట్ గా ఉన్న జట్టు అందుబాటులో ఉంది. పేస్ బౌలర్లు షమి, నోకియాల చేరికతో లక్నో మరింత బలోపేతమైంది. గాయాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గత ఏడాది కాలంలో తన ఫిట్నెస్ ను మెరుగుపరచుకోవడానికి చాలా శ్రమించాడు. తమ నమ్మకాన్ని అతడు నిలబెడతాడని లక్నో ఆశిస్తుంది. పేసర్ మొహిసిన్ ఖాన్ కూడా గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్నాడు. ఇక మిస్టర్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ ఈసారి మరింత సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. బౌలింగ్ విభాగమే కాదు, బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టంగా కనిపిస్తుంది. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ పంత్, జోస్ ఇంగ్లీషులతో బ్యాటింగ్ లైన్ బలంగా ఉంది. మరోవైపు ఢిల్లీ కూడా ఈ సీజన్ ఇదే తొలి మ్యాచ్. రాహుల్, నిశాంక్, స్టబ్స్, అక్షర్ పటేల్, మిల్లర్, అశుతోష్ శర్మలతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది. అయితే తొలి కొన్ని మ్యాచ్లకి కీలక పేసర్ స్టార్క్ కు దూరం కావడం ప్రతికూల అంశమే అయినా అకీబ్ నవీన్, నటరాజన్, చెమీరా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి బౌలర్లతో ఢిల్లీ బౌలింగ్ పదునుగానే ఉంది. ఇప్పటి వరకు లక్నోతో తలపడ్డ 4 మ్యాచ్ల్లోనూ ఢిల్లీ గెలవడం విశేషం. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోతే పంతుకు పెద్ద తలనొప్పి లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా నుంచే ఎదురవుతుంది. ఓటమి అంటే అతనికి నచ్చదు. దీంతో పంతుకు మ్యాచ్ గెలవడం ఎంతో ముఖ్యం. ఇకపోతే ఈ మ్యాచ్ లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఎకనా స్టేడియంలో జరగనుంది. సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు టైటిల్ గెలవలేదు. గత సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ 7వ స్థానంలో ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ 5వ స్థానంలో నిలిచింది.